వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ గారి నుంచి మనం ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకు ఆయన యొక్క వ్యూహాలు రచించి పార్టీని గెలిపించే దిశగా కూడా ఆయన కృషి కూడా వైసీపీ నేతలందరూ కూడా మర్చిపోలేరు. కానీ ఇప్పుడు మర్చిపోయారని చెప్పుకోవచ్చు. ఆయన గురించి చులకనగా మాట్లాడుతున్నారు. అయితే రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. దాన్ని జనసేన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా పెను సంచలనాన్ని కూడా సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ఆ వీడియోలో కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఏపీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా కొంత ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎట్లా ఉన్నాయంటే ఒక్కసారిగా వేడి పుట్టిస్తున్నాయి, అగ్గిరాజేస్తున్నాయి పార్టీల మధ్య అన్నట్టుగా కూడా ఆ వీడియో అయితే ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఏపీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ పార్టీలను కూడా వ్యూహాలను పదును పెడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రత్యర్థులపైన ఏ విధంగానైనా పై చేయి సాధించాలనేది కూడా ఆ దిశగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి ప్రతి పార్టీ. ఏ చిన్న అవకాశాన్నైనా వదులుకునేటువంటి అవకాశం ఇక్కడ ఏ పార్టీ కూడా కనబడడం లేదు. అంటే ప్రతి పార్టీ కూడా ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేటువంటి పరిస్థితి లేదని కూడా ఖరాఖండిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే క్రమంలో అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా జట్టు కట్టినటువంటి తెలుగుదేశం కావచ్చు లేదా జనసేన కావచ్చు, ఈ రెండు పార్టీలు ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చాలా శ్రమిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఈ మూడు పార్టీలకు కూడా ఈ ఎన్నికలు అనేది డూ ఆర్ డై లాగా మారిపోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఏ ఒక్కరు గెలిచినా ఇక మిగతా పార్టీలు అంటే ఇటు వైసీపీ గెలిస్తే ఇక టీడీపీ, జనసేన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒకవేళ టీడీపీ కనుక గెలిస్తే వైసీపీ పార్టీకి సంబంధించి అటు జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యక్తిగతటువంటి జీవితాలు కూడా ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా ఊహించుకుంటేనే కూడా చాలా భయాందోళనగా ఉండబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే క్రమంలో ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తుల పైన కూడా వైసీపీ ఒకప్పుడు కూడా ఘాటుగానే విమర్శలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం కూడా అటువంటి విమర్శలు అయితే చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో జనసేన మనం చెప్పుకున్న ఒక ట్వీట్ అయితే ఇచ్చింది తన ట్విట్టర్ ఖాతాలో. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తులు లేకుండా పోటీ చేయవంటూ కూడా వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు కౌంటర్గా గతంలో తమతో పొత్తు కోసం వైసీపీ చేసినటువంటి ప్రయత్నాలకు దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నటువంటి ఒక వీడియోను, అంటే జనసేన పార్టీతో వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పొత్తుల్లో వెళ్ళాలనే ఒక ఉద్దేశాన్ని కూడా అప్పుడు ప్రయత్నించిందట. దానికి సంబంధించి ఆధారాలతో కూడినటువంటి ఒక వీడియోను కూడా ఎక్స్ వేదికగా కూడా ప్రకటించింది జనసేన పార్టీ. అయితే ఈ వీడియోని జనసేన తన పార్టీ అఫీషియల్ మీడియాలో అటు పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోలో అప్పటి వైసీపీ రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఈ విషయాన్ని అయితే బయటపెట్టారు. ఎందుకంటే దీంతో ఆ వీడియోలో ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు అప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని ఇప్పుడు ఆయన రిలీజ్ చేసినటువంటి, అంటే వైసీపీ అప్పుడు ఆయన వ్యూహకర్తగా పనిచేశారు కాబట్టి ఆ సమయంలో ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలను కూడా ఇప్పుడు జనసేన తన ఎక్స్ అలాగే సోషల్ మీడియాలో కూడా అఫీషియల్ దీంట్లో కూడా ఆ వీడియోని అయితే పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే కలకలం రేపుతుంది ఏపీ రాజకీయాల్లో కూడా అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఏదైతే ఉందో గతంలో తమతో పొత్తు కోసం అంటే జనసేనతో పొత్తు కోసం కూడా వైసీపీ ప్రాధాయపడిందంటూ కూడా జనసేనగా ఇక్కడ పోస్ట్ చేసింది. అంటే అప్పుడు పోస్ట్ చేసే అప్పుడు ప్రాధాయపడింది. కానీ ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారితో అంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం అక్కడ వైసీపీ పార్టీ అనేది కూడా కొంత ఓర్వలేకపోతుంది అనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కూడా ఆ మూడు పార్టీలు అటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతోనే ఆ ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో కూడా విజయం సాధించిన సంగతి మనకందరికీ తెలుసు. అయితే 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ గెలవడం కోసం వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోవడం, ఆ దిశగానే పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీతో అంటే వైసీపీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళాలనేసి కూడా చూస్తున్నట్టుగా కూడా ప్రశాంత్ కిషోర్ మనకు ఆ వీడియోలో చెప్పినట్టు సమాచారం. ఎందుకు అంటే 2014లో మనం కనుక చూసినట్లయితే 2014లో
100% చాలామందికి తెలిసినటువంటిది ఏంటంటే చివరి 3 నెలల్లో అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈసారి అంటే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని 100% అందరూ భావించినటువంటి సమయంలో ఎప్పుడైతే చివరి 3 నెలలు ఉన్నాయో ఆ 3 నెలల్లో అటు బీజేపీ ఇటు జనసేన ఆ టీడీపీ పార్టీకి మద్దతు పలకడంతో అనూహ్యంగా ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవాల్సినటువంటి ఏదైతే ఉండేదో అది ఒక్కసారిగా అటు టీడీపీ వైపు కూడా ఫేవర్గా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక 2017లో కూడా మనం చూసినట్లయితే నంద్యాల ఉప ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేయడం కోసంలో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకుని వెళ్ళాలనేసి కూడా దానికోసం పరిశీలించినట్టుగా కూడా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో దాంట్లో ఆయన వెల్లడించారు. అంటే నంద్యాల ఓటమి తర్వాత ఇక మనం అంటే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాగైనా సరే జనసేనతో పొత్తులో కనుక వెళ్ళినట్లయితే మనకు మంచి మెజారిటీ వస్తుందనే ఒక విషయాన్ని కూడా అప్పుడు మన ప్రశాంత్ కిషోర్ గారిని కూడా దానికి సంబంధించి 2019 ఎన్నికలకు ముందు ఆయన వ్యూహకర్తగా ఉన్నారు కాబట్టి దాన్ని అప్పుడు జరిగినటువంటి విషయాన్ని కూడా అప్పుడు వైసీపీ జనసేనతో పొత్తులో వెళ్ళాలనేసి భావించింది అనేసి కూడా అది అప్పుడు వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఆ వీడియోని అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏపీ రాజకీయాల్లో కూడా పెను దుమారాన్ని అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మేరకు ప్రయత్నాలు అంటే జరుగుతున్నాయా అంటే తనకు అనే వైసీపీ అయితే ఈ మేరకు ప్రయత్నాలు ఇప్పుడు ఏంటంటే వై నాట్ 175 అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు కాబట్టి తనకు వైసీపీ నేతలు కావచ్చు లేదా సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో తమకు చెప్పినట్టుగా కూడా పీకే తెలిపారు. అలాగే ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని ఇప్పుడు ఎవరికి వెల్లడించుతున్నారో మాత్రం ఈ వీడియోలో ఎక్కడా కూడా క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు కూడా అక్కడ చెప్పాల్సినటువంటి సందర్భం అక్కడ ఎవరికి చెప్పారు అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఆ పోస్ట్ చేసిన వీడియోలో ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినటువంటి మాటలు మాత్రమే ఉన్నాయి కానీ అవతల ఎవరు అడిగారు దానికి ఈయన ఏం సమాధానం చెప్పారు అనేది మాత్రం ఓన్లీ సమాధానాన్ని మాత్రమే ఈ జనసేన సోషల్ మీడియాలో అయితే ఆ వీడియోని పెట్టడం జరిగింది. కానీ వైసీపీ మాత్రం జనసేనతో పొత్తు కోసం గతంలో ప్రయత్నించిన విషయాన్ని కూడా మాత్రం పీకే గట్టిగానే చెప్పుకొస్తున్నారు. కానీ ఈ వీడియో పైన పొత్తుల విషయంలో కానీ వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు కూడా కౌంటర్గా ఇచ్చేందుకు కూడా జనసేన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన వైసీపీ పార్టీ అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు తలెత్తిందని చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా మారిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకులు జనసేన ప్రభుత్వాన్ని కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరికీ కూడా గతంలో మాతో పొత్తు కోసం మీరు ప్రాధాయపడిన విషయాలు కూడా ఇప్పుడు సాక్షాత్తు అప్పుడు మీకు వ్యూహకర్తగా చేసినటువంటి ప్రశాంత్ కిషోరే చెప్పుకొచ్చాడు కాబట్టి దీనిపైన ఇప్పుడు ఏమంటారు అనేది కూడా ఆ స్పందన కోసం ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు నిజంగా ఒకవేళ అప్పుడు ప్రయత్నం చేసినట్లా కూడా చేసి ఉంటే కూడా ఇప్పుడు ఆ విషయాన్ని అయితే కొంత దాచిపెడతారు. మేమేం ప్రయత్నం చేయలేదు, ఎందుకు మాకు సింగిల్గానే వస్తాం, మేము సింగిల్గానే వస్తుందనే ఒక ధోరణి అయితే ఇక్కడ ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. లేకపోతే అసలు 0 ఓట్ పర్సంటేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం అనేసి కూడా కొంత గట్టిగా వైసీపీ నాయకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం అసలు దీనిపైన వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ప్రశాంత్ కిషోర్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైన. అంటే జనసేనతో పొత్తు కోసం కూడా వైసీపీ పార్టీ తహతహలాడింది అనేసి ఏదైతే ఆయన చెప్పారో అది దానిపైన వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో కూడా రేపు మళ్ళీ ఆ నాయకులు స్పందించిన తర్వాత దానికి సంబంధించి కూడా అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.